జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారుదాసుడు సుందరాకాండ పారాయణం యొక్క వైశిష్ట్యత, విధి విధానాలు ఏ విధంగా చెయ్యాలి అని చెప్పేసి ఇంతకు పూర్వం ఒక వీడియో చేశాను. అయితే ఇప్పుడు ఏ విధంగా ఎన్నిసార్లు చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అగస్త్య సంహిత ప్రకారం సుందరాకాండ యొక్క పారాయణ విధానం అయితే సంసార బంధనం నుండి విముక్తి చెందాలి అని కోరిక ఎవరికైనా ఉంటే వాళ్ళు సుందరాకాండలో మొదటి సర్గ 6 నెలలు పారాయణం చేయాలి. తర్వాత బుద్ధి వికసించాలి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అనుకుంటే కనుక 13వ సర్గ 49 రోజులు పారాయణం చేయాలి. భూత ప్రేతాదులు బాధల నుంచి తొలగాలి అనుకుంటే 3వ సర్గ 49 రోజులు చేయాలి. మంచి మంచి సంపదలు కావాలి అని కోరుకుంటే కనుక ప్రతిరోజు 15వ సర్గ పారాయణం వలన మంచి సంపదలు లభిస్తాయి. ప్రతిరోజు పూజామందిరంలో కూర్చొని 15వ సర్గ చదువుకోవడమే. తర్వాత కొన్ని తెలియని ఆపదలు వస్తున్నాయండి, అస్తమాటు ఏదో ఒక ఆపదలు వస్తున్నాయి అనుకున్నారు అనుకోండి. అటువంటి ఆపదలు తొలగిపోవడానికి 36వ సర్గ 49 రోజులు పారాయణం చేయాలి. తర్వాత శత్రువుల నుంచి జయం పొందాలి అనుకుంటే 42వ సర్గ దగ్గర మొదలుపెట్టి 47వ సర్గ వరకు 49 రోజుల పాటు రోజు పారాయణ చేయాలి. పుత్ర సంతానం కావాలి అని కోరుకుంటే కనుక ప్రతిరోజు 7 సర్గలు చెప్పున 68 రోజులు పారాయణం వలన పుత్ర సంతానమే కాదు అష్టైశ్వర్యాలు లభిస్తాయంట. అంతేకాకుండా కన్యా వివాహం గురించి సుందరాకాండ 9 రోజుల పాటు పారాయణ గావించి తప్పక ఈ యొక్క అప్పాల నైవేద్యం పెడితే కనుక మంచి వరుడితో వివాహం అవుతుంది. సర్వ ఆపదలు తొలగడానికి సుందరాకాండ ఒక్క రోజులో పారాయణం గావిస్తే అలా 21 రోజులు చేయాలి. తప్పక సర్వ ఆపదలు కూడా తొలగిపోతాయి. సకలాభీష్టి సిద్ధి కొరకు ఏ కోరిక ఉన్నదో ముందు నిర్ణయం చేసుకుని 42 రోజుల పాటు పారాయణం చేయాలి. గుర్తుపెట్టుకోండి. చూడండి, సుందరాకాండ పారాయణం మనల్ని ఎంత ఉద్ధరిస్తున్నదో కుష్ఠవ్యాధి నివారణ కూడా తొలగిపోతుందంట. అంటే అటువంటి వ్యాధులు తొలగిపోవాలంటే కనుక సుందరాకాండ మొదటి సర్గ 49 రోజులు పారాయణం చేస్తే కుష్ఠవ్యాధి కాదు, దానికన్నా పెద్ద వ్యాధులు కూడా ఖచ్చితంగా అంతరించిపోతాయి. ధనలాభం కావాలి. సుందరకాండను 15వ సర్గ 49 రోజులు పారాయణం చేయండి. సర్వధన సంపత్తి కలుగుతుంది. మనశ్శాంతి కావాలి. సుందరకాండలో 27వ సర్గ 49 రోజులు భక్తి శ్రద్ధలతో పారాయణం చేయండి. ఇప్పుడు మనుషులు అంటే మనం తెలిసి తెలియక ఏవో ఒక తప్పులు చేస్తాం. అటువంటి దోషాలు తొలగిపోవాలనుకుంటే కనుక సుందరాకాండలో గల 38వ సర్గ 49 రోజులు పారాయణం చేయాలి. అంటే చూడండి, మనం తెలిసి తెలియని చేసిన దోషాల వల్ల ఏమవుతుందంటే ఏ పని చేసినా ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనం ఏం పొరపాటు చేసామో మనకు తెలియదు ఒక్కోసారి. అలాంటప్పుడు ఈ పారాయణం చేయండి. అంటే 38వ సర్గ 49 రోజుల పాటు పారాయణం చేయండి. తర్వాత భక్తి కావాలి, బాగా భక్తి పెరగాలి నాకు అనుకుంటే హనుమ రామునకు సీతమ్మ సంగతి తెలిపిన 67వ సర్గ పారాయణం చేయండి. పుత్ర సంతానం కావాలి అనుకుంటే రోజుకి 7 సార్లుగా 68 రోజులు సుందరకాండ పారాయణం చేయండి. తర్వాత సర్వభాగ్యముల కొరకు అంటే మంచి సౌభాగ్యం అంటే ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలి ఎప్పుడు అనుకుంటే కనుక ప్రతి నిత్యం కూడా సుందరాకాండ 15వ సర్గ పారాయణం చేయండి. ప్రతి నిత్యం 15వ సర్గ అలా పారాయణం చేసుకుంటూ ఉండండి. అంటే పూజా మందిరంలో మీ పూజ అది అయిపోయిన తర్వాత చేసుకోండి. తర్వాత పుత్ర సంతానమైనా లేదంటే ధనము కానీ ఇటువంటిది కోరుకునేవారు సుందరాకాండ 21 సార్లు పారాయణ చేయండి. కష్టమే, కానీ ఆ కష్టాన్ని పడితేనే మనకి మంచి ఫలితం స్వామివారి ఇచ్చి తీరుతాడు. గుర్తుపెట్టుకోండి. మీకు ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అవి తొలగిపోవాలంటే ధనం కావాలి. అప్పుడు నిత్యము 20 సర్గలు అంటే
ప్రతి రోజుకి 25 సర్గలు కనుక మీరు చేయగలిగితే ఇంకా మహాధనం, మంచి ధనం, ఐశ్వర్యం ఇటువంటివన్నీ కూడా శుభాలు కలుగుతాయి. మీకు మీ దరికి లక్ష్మి వస్తుంది. తర్వాత అంటే నేను సామ్రాజ్యం పొందాలనుకుంటున్నాను అంటే మీ ఉదాహరణకి ఇందులో ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారనుకోండి, లేదంటే ఏదైనా పదవి గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఏదో ఒక ఫీల్డ్లో పదవి గురించి ఆలోచిస్తున్నారు అంటే కనుక రోజుకి 7 సర్గలు చెప్పిన 1 సంవత్సరం పారాయణం చేయాలి. గుర్తుపెట్టుకోండి. చేస్తే సామ్రాజ్యమే మీ సొంతం అయిపోతుంది. కావాల్సింది నమ్మకం. సంవత్సరం పాటు చేయాలంటే ఎంత కష్టమో చూడండి. ఏ అడ్డంకులు రాకుండా, ఎటువంటి ఏటి సూతకాలు రాకుండా, ఏ ముట్టు అంటూ మైలు తగలకుండా ఉండి సంవత్సరం పాటు చేయాలంటే ఎంత కష్టమో. మరంత కష్టం కనుక పడితే సామ్రాజ్యం, మీరు కోరుకున్న పదవి మీకు దక్కుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా అసాధ్యమైన కర్మలు ఇంక ఇది జరగదు అనుకునే అసాధ్యమైన కర్మలు సుసాధ్యం కూడా అవుతుంది సుందరకాండ పారాయణం వల్ల. అది ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకు ప్రారంభించి సరిగ్గా మధ్యాహ్నం 12 లోపు ఇలా 68 రోజుల పాటు పారాయణం చేసి స్వామివారికి అప్పాలు నివేదన పెడితే ఈ భూమి మీద అసాధ్యమైన పని ఏది ఉండదు ఆ వ్యక్తికి. అంటే గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది. ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి 12 గంటలకు ముగించాలి. 68 రోజులు చేయాలి. 1 నుంచి 68 సర్గలు అంటే ఏంటి? సుందరకాండ పారాయణం అంతా రోజుకి ఒకసారి చొప్పున 68 రోజులు చేయాలి. కాబట్టి ఈ విధంగా చేస్తే భూమి మీద ఎటువంటి అసాధ్యమైన పని మీకు ఉండదంట. గుర్తుపెట్టుకోండి. వివరాలు ఇంకేమైనా కావాలంటే కామెంట్ పెట్టండి, నేను మీకు రేపు చేస్తాను. జై శ్రీమన్నారాయణ.